ప్రముఖ తమిళ నటుడు ఢిల్లీ గణేష్ కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో శనివారం రాత్రి ఆయన తుది శ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఢిల్లీ గణేష్ మరణ వార్తతో కోలీవుడ్లో విషాదం నెలకొంది. ఢిల్లీ గణేష్ దాదాపు 400కు పైగా చిత్రాల్లో నటించారు. సినీ ఇండస్ట్రీలోకి రాకముందు 1964-74 మధ్య ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో సేవలు అందించారు. కళలపై ఉన్న ఆసక్తితో ఢిల్లీకి చెందిన దక్షిణ భారత నాటక సభలో సభ్యుడిగా చేరారు. ఆ తర్వాత ఆయన సినిమాల్లోకి అడుగుపెట్టారు. ఆయన నటించిన తొలి చిత్రం పట్టిన ప్రవేశం. కె. బాలచంద్ర దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఎంగమ్మ మహారాణి అనే మూవీలో హీరోగా కూడా నటించారు. కథానాయకుడిగానే కాకుండా సహాయ నటుడు, కమెడియన్గా ప్రేక్షకులను మెప్పించారు. సింధు భైరవి, శ్రీ రాఘవేంద్ర, క్షత్రియన్, ఇరువర్, ఆహా, స్వామి వంటి చిత్రాలు గుర్తింపు తెచ్చిపెట్టాయి. నటుడు కమల్ హాసన్తో ఢిల్లీ గణేష్కు మంచి అనుబంధం ఉంది. తెనాలి, నాయకన్, అపూర్వ సోదరగల్, మైకిల్ మదన్ రాజన్ వంటి చిత్రాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. చివరగా కమల్ హాసన్ భారతీయుడు 2 మూవీలో కనిపించారు ఢిల్లీ గణేష్. తెలుగులో జైత్రయాత్ర, నాయుడమ్మ, పున్నమి నాగు లాంటి సినిమాల్లో నటించారు. షారుఖ్ చెన్నై ఎక్స్ప్రెస్, సూర్య వీడొక్కడే, లారెన్స్ కాంచనా 3 లాంటి డబ్బింగ్ చిత్రాల్లోనూ కనిపించి అలరించారు.